వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తెలంగాణ అసెంబ్లీ వేదికగా మైనింగ్ వ్యవహారం తీవ్ర రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి టి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై సంధించిన ఆరోపణలను సభనే కుదిపేశారు. ముఖ్యంగా రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించిన అక్రమాలపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలు అధికార పక్షాన్ని రక్షణాత్మక వైఖరికి నెట్టాయి. నేను చేసిన ఆరోపణలు తప్పని మీరు నిరూపిస్తే నాకు ఉరిశిక్ష వెయ్యండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తా అంటూ హరీష్ రావు విసిన సవాలే సభలో సంచలనమే సృష్టించింది. శంషాబాద్ కోత్వల్గూడ ప్రాంతంలో జియో 1111 నిబంధనలను ఉల్లంఘిస్తూ రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా స్టోన్ క్రషర్ నిర్వహిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండానే భారీ డీజిల్ జనరేటర్ల సహాయంతో రాళ్ల క్రషింగ్ కొనసాగుతోందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు ఆయన. మైనింగ్ అధికారులు ఇప్పటికే 2 సార్లు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని నిలదీశారు. మరి నిబంధనల ప్రకారం భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత సంస్థపై కఠిన చర్యలు తీసుకోకపోవటం వెనుక కారణాలేంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు హరీష్ రావు. మరి ఆరోపణలపై మంత్రి డి శ్రీధర్ బాబు కూడా తీవ్రంగానే స్పందించారు. సభలో ఒక వ్యక్తి లేదా సంస్థను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేయటం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ కాలంలో మైనింగ్ రంగంలో జరిగిన అంశాలపై కూడా చర్చ జరగాల్సిందే అని చెప్తున్నారు. విచారణ ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఏవైనా అక్రమాలు నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తప్పవని కూడా చెప్పారు. మరి వ్యక్తిగత విమర్శలు చేయటం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో సభలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం ముదిరింది. కొంతసేపు గందరగోళం కూడా నెలకొంది. మరి హరీష్ రావు ఇందులోనే మరొక కీలక ఆరోపణ కూడా చేశారు. ఈ అక్రమాల ప్రభావంతో మూసీ నది పరిసరాలు, గండిపేట జలాశ్రయం ప్రాంతాలు కాలుష్యానికి గురవుతున్నాయని కూడా అన్నారు. మైనింగ్ అధికారులే దీనిపైన నివేదిక ఇచ్చారని కూడా గుర్తు చేశారు. మరి పర్యావరణ పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయండి అని కూడా డిమాండ్ చేశారు హరీష్ రావు. బీఆర్ఎస్కు చెందిన వ్యక్తుల విషయంలో ఒక రీతి, మరి అధికార పక్షానికి అనుబంధంగా ఉన్న సంస్థలు లేకపోతే నాయకులతో మరొక రీతిగా వ్యవహరించడం ద్వంద్వ వైఖరి అని కూడా ఆరోపించారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి లేదా హౌస్ కమిటీనైనా ఏర్పాటు చేయండి అని హరీష్ రావు మాట్లాడుతున్నారు. నిజం వెలుగులోకి రావాలంటే పారదర్శక విచారణ అవసరమని కూడా పట్టుబట్టారు. మరి ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్ష ధోరణి ఇవి రెండు రాజకీయంగా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి మైనింగ్ అంశం కేవలం పరిపాలనా సమస్యగా లేదు, రాజకీయ సమరంగా మారుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య అసలు వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్ర విచారణ తప్పనిసరి అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీ వేదికగా స్టార్ట్ అయిన ఈ వాద ప్రతివాదం బయట రాజకీయ రంగంలోనూ ప్రభావం చూసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉన్నది బర్డ్ మీడియా.